నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించినటువంటి ఒక న్యూస్ అన్నమాట. ఏ విధమైనటువంటి న్యూస్ అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వాళ్ళు పోలీసు వాళ్ళు హాకై అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది ఎందుకోసం అంటే అమర్నాథ్ యాత్రలో భాగంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్ టైంలో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి వ్యక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉందన్నమాట. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వాళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో ఇక్కడికి వెళ్ళడానికి అనంతనాగ్ అనేటువంటి ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. అమర్నాథ్ యాత్ర కోసం ఇక్కడ అనంతనాగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాజెక్ట్ హాక్ ఐ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026లో భాగంగా ఈ సంవత్సరం వెళ్ళబోయేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడమే దీనిలో భాగం అన్నమాట. ప్రాజెక్ట్ హాక్ ఐ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబడింది అనక మనం చూస్తే అది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. ఎందుకోసం అంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేశారు. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే 24/7 సర్వేలెన్స్ ఇనిషియేటివ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మనుషులే కాదు టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని పోలీస్ పవర్ని యూజ్ చేసుకొని ఈ యొక్క సర్వేలెన్స్ అనేది చేయబోతున్నారనమాట. మ్యాన్ పవర్తో పాటు ఈ అమర్నాథ్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ మొత్తం కూడా సర్వేలెన్స్ కెమెరాస్ని డ్రోన్స్ని రియల్ టైం మానిటరింగ్ చేస్తే ఎప్పటికప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం కాపాడడం కోసం పెట్టబడుతున్నారనమాట. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఈ అమర్నాథ్ గుహ ఏదైతే ఉందో అక్కడ లిడ్డార్ వ్యాలీ అంటాము, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లిడ్డార్ వ్యాలీ ప్రాంతంలో ఒక మంచుతో ఉన్నటువంటి లింగం ఉంటుంది. సో దాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకి చాలా మంది వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికుల యొక్క సంరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ గ్రౌండ్ సెక్యూరిటీ సిస్టమే కాదు, అండ్ ఈ కేవ్ చాలా ఎత్తులో ఉంటుంది. నియర్లీ 3888 మీటర్ల హైట్లో ఉంటుంది. అండ్ అంత హైట్కి వెళ్ళేటప్పుడు యాత్రికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళ రక్షణ అనేది తీసుకోవడం కోసం మోర్చాస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అవి 28 వరకు ఏర్పాటు చేశారనమాట. ఏం లేదు, మోర్చాస్ అంటే పోస్ట్లు, నథింగ్ బట్ ఎలివేటెడ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నమాట. చాలా ఎత్తులో కూర్చొని వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి యాత్రికులు క్షేమంగా వెళ్తున్నారా లేదో చెక్ చేస్తూ ఉంటారు. అండ్ స్నైపర్ టీమ్స్ని కూడా నియర్లీ 22 వరకు కూడా స్పెషలైజ్డ్ స్నైపర్ టీమ్స్ అనేవి కూడా ఇందులో భాగంగా ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికుల యొక్క రక్షణార్థం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా ప్రాజెక్ట్ హాక్ ఐ అనేటువంటి దానిలో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియా ఒక ప్యాక్ సిలికా సమ్మిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్యాక్ సిలికా సమ్మిట్ ఎందుకు ఏ దేశాల మధ్య జరిగిందంటే నియర్లీ 36 దేశాలు ఇందులో పాల్గొన్నాయి అన్నమాట. అండ్ దీనిలో దేనికోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అన్నమాట. దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఆపర్చునిటీని జనరేట్ చేసుకోవడం కోసం 36 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ యొక్క మీటింగ్లో పాల్గొని ప్యాక్స్ సిలికా సమ్మిట్లో సైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. అండ్ ఇందులో ఏంటంటే మన దేశానికి ఇక మీదట అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో నథింగ్ బట్ సిలికాన్స్ మెమరీ ఏవైతే చిప్స్ ఉంటాయో అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక దేశానికి ఒక దేశం సహాయం చేసుకునే విధంగా నియర్లీ 35 నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ప్యాక్ట్లో సైన్ చేయడం జరిగిందనమాట. ఈ ప్యాక్స్లో ఏంటంటే ఇండియా, అర్జెంటీనా, జర్మనీ, నెదర్లాండ్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీకి తగినట్లుగా మనకున్నటువంటి సిలికా చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి ఫ్యూచర్కి తగిన విధంగా మన సిస్టమ్స్ని, మన టెక్నాలజీస్ని, మన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో వాటన్నిటిని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి సిలికా చిప్స్ అన్నిటిని కూడా ఈ అన్ని దేశాలు ఒకదానికొకటి సహాయం అందించుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటాయి అన్నమాట. అండ్ దీనిలో కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని
అండ్ వాటికి అవసరమైనటువంటి టెక్నాలజీని ఒక దేశానికి ఒక దేశము సహాయం అందించుకోవడానికి ఈ యొక్క ప్యాక్ట్ అనేది సైన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మన దేశానికి సంబంధించి ఎవరు పాల్గొన్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఎస్ కృష్ణన్ గారు మన దేశానికి ప్రాతినిధ్యం వహించి ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగిందనమాట. ఇందులో పాల్గొనడం ద్వారా ఏంటంటే ఏ టెక్నాలజీని వాడుకోవాలంటే దానికి సంబంధించినటువంటి డివైజెస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక మీదట ఉండబోతున్నాయి. అండ్ ఇక్కడ మనం ఏఐ కోసం వాడుతున్నటువంటి సెమీ కండక్టర్స్ కావచ్చు, రెసిలియంట్ టెక్నాలజీ కావచ్చు, అవన్నీ కూడా సప్లై చైన్స్ ద్వారా ఒక దేశానికి ఒక దేశం సహాయం అందించుకుంటుంది. అండ్ గ్లోబల్ కెపాసిటీని కూడా పెంచుకోబోతుంది అన్నమాట. ఈ ప్యాక్ సిలికా సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో సైన్ చేయడం ద్వారా కంప్యూటర్స్ని, చిప్స్ని, టాలెంట్ని, నథింగ్ బట్ మ్యాన్ పవర్ని కూడా ప్రతి ఒక్క దేశం మరి ఒక దేశానికి సహాయాన్ని అందించుకోబోతుంది అనమాట. అండ్ ఈ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. మన ఇండియా అయితే ఫిబ్రవరి 2026లో మన దేశము ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అది ఎప్పుడు జరిగిందంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. దానిలో భాగంగానే మన దేశం కూడా ప్యాక్ సిలికా ఇనిషియేటివ్లో భాగంగా జాయిన్ అయ్యి మన దేశంలో కూడా ఏఐ టెక్నాలజీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.